రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతను కూడా అయా మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా ప్రతి నిమిషం మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు నీవే నాయన. అవును తండ్రి, ఎంతోమంది సమస్యల్లో, ఇబ్బందుల్లో, అయా శోధనలో పడ్డారు. అయినప్పటికీ మాకు రక్షణ దయచేశారు నాయన. మా ప్రయాణాల్లో ఏ ప్రమాదాలు జరగకుండా మీ కృప కుమ్మరించారు. మేము చేస్తున్న పనుల్లో మాకు దీవెనలు దయచేశారు. ఈరోజు అంతటిలో మేము ఏ విషయాన్ని బట్టి కూడా చింతించకుండా, బాధపడకుండా మమ్మల్ని పోషించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన, మరొకసారి మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో చిన్న సంఘముగా చేరి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే, మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం కూడా దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, వందనాలు నాయన. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనము, సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కును. ఆమెన్. ఎస్ లార్డ్. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క మాటలను, ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చండి నాయన. అయా, వారిని ఏ సాతాను క్రియ అయితే ఈ రోజున బహు ఇబ్బందులకు గురి చేస్తుందో, నిద్ర లేకుండా చేస్తుందో, వారికన్నిటికీ కారణమై ఉన్నదో ఆ సాతాను క్రియ వారి కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించండి నాయన. ఆయా బిడ్డలకున్న ప్రతి విధమైన అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి. ఆయా బిడ్డలు భయపడుతున్నారు, కృంగిపోతున్నారు, మా జీవితం ఏమైపోతుందో అని దుఃఖిస్తున్నారు. అటువంటి సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే స్తుతులనైనా. వాగ్దానం చేత వారిలో ధైర్యం నింపారు, బలాన్ని నింపారు. అయా, త్వరలో వారు గొప్ప కార్యాలు చూస్తున్నారు అని సెలవిచ్చారు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రిన ప్రభువా, ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఏ ప్రార్థన అవసరత చేత మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో అయ్యా కృప దయచేయండి నాయన. అయ్యా, ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నామయ్యా, వారిని ముట్టండి తండ్రి. అరికాలు మొదలుకొని కూడా నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన రోగమును వారి నుంచి తండ్రి మీరే తండ్రి తీసివేయండి. సంపూర్ణ శక్తిని, సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి నాయన. అపవాది దురాత్మ శక్తుల క్రియల నుంచి కూడా విడుదల దయచేయండి. యేసునామంలో వాటిని లయపరచండి తండ్రి. మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అప్పుల్లో ఉన్నారు నాయన, అప్పుల నుంచి యేసునామంలో విడుదల దయచేయండి ప్రభువా. కోర్టు కేసుల్లో ఎంతోమంది బిడ్డలు చిక్కుబడ్డారు. ఆ కోర్టు కేసుల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబపరమైన విభేదాలను బట్టి ఈ రాత్రిని దుఃఖిస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబ సమస్యను వారి నుంచి తొలగించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించండి. యవన బిడ్డలు గురించి అడుగుతున్నాం. వారి మార్గం తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా, అడిక్షన్స్లో ఉండిపోకుండా విడుదల అనుగ్రహించండి నాయన. అయా, చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ కాపుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా మీ సహాయం అనుగ్రహించండి. ప్రేమ కలిగి జీవించే కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును దయచేయండి నాయన. అయా, గర్భఫలం లేక ఎంతోమంది రాత్రిన దుఃఖిస్తూ ఉన్నారు. వారి గర్భాన్ని మీరు తాకండి, సంతానమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ఎంతోమంది రక్త సంబంధికుల మధ్య విభేదాలు ఉన్నాయి. వాటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహమును వారికి దయచేయండి నాయన. అయా, వివిధ దేశాల్లో బిడ్డలు ఉన్నారు. వారి పనులను, వారి చదువులను దీవించండి తండ్రి. ఇమిగ్రేషన్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్ విషయంలో వారికి సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. పనుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు.
వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి మా సైనికులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి నాయన. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. అపవాది దురాత్మశక్తుల క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క దేవదూతల రక్షణ మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప దయచేయండి నాయనా. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మీ నామాన్ని గణపరుచుకొనుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.